తలవంచని వాడు అనే చందమామ కథ చెప్పుకుందాం. భీమరాజు అనే గొప్ప శ్రీమంతుడికి సత్యవతి అనే కూతురుండేది. ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేనందున ఆయన తన కుమార్తెకు యోగ్యుడైన వరుణ్ణి చూసి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకుని తదనంతరం తన ఆస్తిని అల్లుడికే ఇవ్వాలని ఉద్దేశించాడు. ఇదేమంతా పెద్ద కోరిక కానప్పటికీ అది తీరడం దాదాపు అసాధ్యమైపోయింది. ఏమంటే భీమరాజు భార్య నరసమ్మ గయ్యాలి. బయట ఎంత పేరు ప్రఖ్యాతులున్నా భీమరాజు ఆమె ముందు పిల్లిలా అయిపోయేవాడు. ఆమె ఎవరి మాట వినదు. అందరూ ఆమె మాటే వినాలి. అది ఆమె వైఖరి. భర్త ఎప్పుడైనా పొరపాటున స్వతంత్రంగా ఏదైనా చేస్తే ఆమె మహంకాళి అయిపోయేది. తన కూతురు కూడా తన కాబోయే భర్తను చెప్పు కింద తేలులాగా ఉంచుకోవాలని ఆవిడ అభిప్రాయం. కానీ సత్యవతికి తగిన సంబంధాలు రాలేదు. ఆమె తల్లి సంగతి తెలిసిన వారెవరూ ఆమెను చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అత్తవారింటనే ఉండిపోవాలన్న నియమానికి అసలే ఒప్పుకోలేదు. కలవారితో సంబంధం కదా అని కక్కుర్తిపడి ఎవడైనా సత్యవతిని పెళ్లాడదామని వస్తే వాళ్ళు నరసమ్మకు నచ్చలేదు. ఆమె పెళ్ళిళ్ళ పేరయ్యనొకడిని పట్టుకుని అమ్మాయికి తగిన సంబంధం ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. పిల్లవాడికి ఆస్తి పాస్తులుండనవసరం లేదు. అమ్మాయికి తగిన జోడుగా ఉండాలి. ఆ పైన అల్లుడు మన దగ్గరే ఉండి మన చెప్పు చేతులలో మెలగడం ముఖ్యం అని చెప్పింది. పెళ్ళిళ్ళ పేరయ్య కాళ్ళకి బలపాలు కట్టుకుని ఊరూరు తిరిగాడు. కానీ నరసమ్మకు నచ్చే సంబంధం ఎక్కడా కనిపించలేదు. ఒక గ్రామం నుంచి ఆయన మరొక గ్రామానికి పోతూ ఉండగా ఒక రావి చెట్టు కింద ఒక యువకుడు విచారంగా కూర్చుని కనిపించాడు. అతడి వయస్సు 20 ఉండవచ్చు. కానీ చాలా పొట్టివాడు. అతనిలో మరే లోపాలు లేవు. సలక్షణంగా ఉన్నాడు. ఏం నాయనా, ఎవరు నువ్వు? ఎందుకిలా విచారంగా కూర్చుని ఉన్నావు అని పెళ్ళిళ్ళ పేరయ్య ఆ కుర్రవాణ్ణి అడిగాడు. దానికా కుర్రవాడు, నా పేరు గరటన్న. ఈ పక్క గ్రామంలో ఉండే అయ్యప్ప గారు అబ్బాయిని. మా నాన్న నన్ను చూసినప్పుడల్లా రుసరుసలాడతాడు. ఈ పొట్టి వెదవకు ఎవరు పిల్లనివ్వరు, వీడెందుకు పనికిరాడు అని శాపనార్థాలు పెడుతుంటాడు. ఈ శాపనార్థాలు విని విని నాకు ప్రాణం విసిగిపోయింది. ఇంటి నుంచి బయలుదేరి వచ్చేశాను. ఎక్కడికైనా వెళ్ళి ఎలాగో బతుకుతాను అన్నాడు. ఓరి పిడుగా, అయ్యప్ప కొడుకు గరట్రాజువా నువ్వు? ఏది నీ చెయ్యి ఒక్క పర్యాయం చూడని అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య గరటన్న చెయ్యి తీసుకుని హస్త సాముద్రికం తెలిసిన వాడిలాగా పరీక్షించి, నీ తండ్రి ఎంత పిచ్చివాడు. నీకు శ్రీమంతుల పిల్ల రాసిపెట్టి ఉన్నది. గొప్ప ధనయోగం. అందరూ నీకు తల వంచవలసిందే. అలాంటి జాతకం నీది. నా వెంటరా చెబుతాను అన్నాడు. ఈ మాట విని గరటన్న పరమానందం చెందాడు. పెళ్ళిళ్ళ పేరయ్య తన పాలిటి భాగ్యదేవతగా వాడికి కనిపించాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. దారిలో పెళ్ళిళ్ళ పేరయ్య గరటన్నకు ఒక సలహా ఇచ్చాడు. ఎవరు గాని నీ ఎత్తుకు వంగి మాట్లాడితే గాని జవాబు చెప్పకు అని చెప్పాడు. ఆయన కుర్రవాణ్ణి తన ఇంట ఉంచి నరసమ్మ వద్దకు వెళ్ళి, అమ్మాయికి భేషైన వరుణ్ణి తెచ్చాను. అబ్బాయిలో ఒకటే కాస్త లోపం కనిపిస్తున్నది, పొట్టివాడు అన్నాడు. ఏం పొట్టివాడైతే మరీ మంచిది. చెప్పిన మాట మరింత బాగా వింటాడు అన్నది నరసమ్మ. బాగా చెప్పారు. అయితే ఒకటుంది, మనం వంగి మాట్లాడితే గాని జవాబు చెప్పడు. పొట్టివాడు కదూ అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. దానికేం, అదేమంతా కష్టమైన పని. అలాగే మాట్లాడదాం అన్నది నరసమ్మ సంతోషంగా. పెళ్లి చూపులయ్యాయి. పెళ్లి కూడా అయ్యింది. పెళ్లి పీటల మీదనే నరసమ్మ అల్లుణ్ణి అదుపులో ఉంచాలని చూసింది. కానీ వాడు ఆమెను లక్ష్య పెట్టలేదు. ఆమె వంగి మాట్లాడితేనే గాని జవాబు కూడా చెప్పలేదు. పెళ్లి కాగానే వధూవరులను గుడికి తీసుకుపోయారు. దారిలో నరసమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యతో, అల్లుడితో అస్తమానము వంగి మాట్లాడవలసిందేనా? చాలా కష్టంగా ఉన్నది అన్నది అసంతృప్తిగా. ఇంతలో అందరూ గుడి ద్వారం చేరుకున్నారు. ద్వారం చాలా పొట్టిది. అందరూ తలలు వంచి గుడి ఆవరణలోకి వెళ్ళితే గరటన్న మాత్రం తల వంచకుండానే లోపలికి వెళ్ళాడు. చూసారా, వాడు దేవుడికే తల వంచే రకం కాదు. మనకు వంచుతాడా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య.
నరసమ్మ నోరు వెళ్ళబెట్టింది. కథ సమాప్తం. ఇంద్రుడి భార్య అనే మరో కథ చెప్పుకుందాం. త్వష్ట ప్రజాపతి విశ్వరూపుడనే వాణ్ణి సృష్టించగా ఇంద్రుడు మొదలుగా గల దేవతలు అతన్ని తమ గురువుగా పెట్టుకున్నారు. దానవులు కూడా విశ్వరూపుణ్ణి పూజిస్తూనే ఉండేవారు. అతను దేవతలు తనకిచ్చిన యజ్ఞ భాగాలను దానవులకిస్తూ ఉండేవాడు. అది చూసి సహించలేక ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపేశాడు. అందుకు త్వష్ట ఇంద్రుడిపైన అలిగి ఇంద్రుణ్ణి చంపడానికి గాను హోమగుండం నుంచి వృత్రాసురుణ్ణి సృష్టించాడు. వృత్రుడు బ్రహ్మను ప్రార్థించి గొప్ప వరాలు పొందాడు. తరువాత ఇంద్రుడు వృత్రుడితో యుద్ధం చేసి ఓడి పారిపోయాడు. వృత్రుణ్ణి ఎప్పటికైనా ఉపాయంతో చంపవచ్చు. ప్రస్తుతం అతనితో విరోధం పెట్టుకోక సఖ్యంగా ఉండు అని విష్ణువు ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. మునులు ఇంద్రుడికి వృత్రుడికి స్నేహం చేశారు. అనంతరం వృత్రుడు శక్తిహీనుడై ఉన్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని కొట్టాడు. వృత్రాసురుడు చచ్చిన అనంతరం ఇంద్రుడు తనకన్నా శక్తిమంతుడు 14 లోకాలలోనూ లేడని, బ్రహ్మచేత వరాలు పొందినవాడు తన చేత చచ్చాడు గనక తాను బ్రహ్మ కంటే కూడా ఎక్కువేనని అనుకున్నాడు. అందుచేత ఇంద్రుడు దేవతలనందర్నీ సమావేశపరిచి, ఇక నుంచి నేనే మీ అందరికీ అధిపతిని, మీ అందరి యజ్ఞ భాగాలు నాకే చెందాలి. వాటిని ఒక పాత్రలో వేసి ఉంచి నేను తీసుకోగా మిగిలినది మీరు పంచుకోవాలి. ఇక నుంచి నేను బ్రహ్మలోకంలో ఉంటాను అని చెప్పాడు. దేవతలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంద్రుడికి ఎదురు చెప్పవద్దని బృహస్పతి వారికి సైగ చేశాడు. దేవతలందరూ తన ఆజ్ఞను శిరసా వహించినట్టే భావించి తృప్తిపడి ఇంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కారమైనా చెయ్యకుండా, ఓయి జడబ్రహ్మ, నీ మూలాన వృత్రాసురుడు బలవంతుడై లోకాలన్నిటినీ భయపెట్టాడు. చివరికి నేను వాణ్ణి చంపి అందరి కష్టాలు నివృత్తి చేయవలసి వచ్చింది. నీలాంటి వాళ్ళంతా ఎందుకు పనికి రాలేదు? నీ పదవి నా పరం చేసి నీవిక వెళ్ళిపో. నా ప్రతాపాన్ని గుర్తించినా గౌరవమైనా దక్కుతుంది అన్నాడు. నీ ప్రతాపాన్ని గౌరవించడానికి ఏమీ అభ్యంతరం లేదు గాని నా స్థానాన్ని వదిలిపెట్టి పోవడానికి నేనెవణ్ణి? అందరూ ఏమంటారు అన్నాడు బ్రహ్మ. నీవెవరివో నీకే తెలీదన్నమాట. అలాంటి వాడివి ఎక్కడ ఉంటేనేం, నిన్ను గురించి ఎవరేమనుకుంటేనేం, ఇక నుంచి లోకాలన్నిటికీ అధిపతి దేవేంద్రుడే అంటూ ఇంద్రుడు బయలుదేరి బ్రహ్మలోకం చుట్టి ఉన్న ఒక అద్భుత ఉద్యానవనం ప్రవేశించాడు. ఆ ఉద్యానంలోని ఒక చెట్టు కింద ఇంద్రుడికొక అద్భుత సుందరి కనబడింది. నీవెవరివి అని ఇంద్రుడు అడిగితే ఆమె బ్రహ్మదేవుడి కుమార్తెనన్నది. నేనెవరినో తెలుసునా? చాలా గొప్పవాణ్ణి. త్రిమూర్తులనే అడలగొట్టిన వృత్రాసురుణ్ణి చంపి దేవతల భయం పోగొట్టిన వాణ్ణి. నీ తండ్రి ఈ లోకాన్ని నాకే అర్పణ చేశాడు. అందుచేత నన్ను పెళ్ళాడు. నా వంటివాడు నీకు మరొకడు దొరకడు అన్నాడు ఇంద్రుడామెతో. ఆమె ఒక పత్రం మీద ఏదో రాసి మడిచి అతని చేతికిచ్చి, నేను 2 మాటలు అడుగుతాను. ముందు వాటికి సమాధానం చెప్పి ఆ తరువాత ఆ పత్రం విప్పి చదువుకో అన్నది. ఇంద్రుడు కుతూహలపడి, ఏమడుగుతావో అడుగు అన్నాడు. నాలాంటి మనిషిని మరొకతను నీవు సృష్టించగలవా అని ఆమె అడిగింది. మనమిద్దరము వివాహం చేసుకుంటే నీలాంటి కుమార్తె కలుగకూడదా అన్నాడు ఇంద్రుడు. అది నీ ఒక్కడి సృష్టి కాదే, పోనీ నీవు వృత్రాసురుణ్ణి మళ్ళీ సృష్టించగలవా అని ఆమె అడిగింది. చిచి, అలాంటి వాణ్ణెందుకు సృష్టించడం అన్నాడు ఇంద్రుడు. పోనీ ఆ వృత్రాసురుణ్ణి మళ్ళీ సంహరించగలవా అని అడిగిందామె. నాతో వేళాకోలం ఆడుతున్నావా? నేనెవరనుకున్నావు అని ఇంద్రుడు కోపం తెచ్చుకున్నాడు. వేళాకోలం ఆడడం లేదు. వృత్రాసురుడు ఇక్కడే ఉన్నాడు. వృత్రా, ఇలా ఒకసారి రా అని ఆమె కేక పెట్టింది. వృత్రాసురుడు పర్వతాకారంతో వచ్చి నిలబడ్డాడు. ఇంద్రుడు వజ్రాయుధమెత్తి వృత్రాసురుణ్ణి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బ వృత్రాసురుడికి తగలనే లేదు. వాడు నవ్వాడు. ఇంద్రుడు చిన్నబొచ్చుకుని ఆమెకేసి చూశాడు. ఆమె ఇంద్రుడి దుస్థితిని చూసి నవ్వుతూ, ఇతన్ని నువ్విక చంపలేవు.
నీ చేత చచ్చి ముక్తి పొంది ఇతని లోకానికి వచ్చాడు అని వృత్తుణ్ణి పంపేసి ఇలాంటి వాణ్ణి సృష్టించగలమా అని అడిగింది. నీవు నన్ను అవమానపరుస్తున్నావు అన్నాడు ఇంద్రుడు ఆమెతో. అదేమీ లేదు, నన్ను పెళ్ళాడగోరావు గనక ఈ మాట అడిగాను. పత్రం విప్పి నేను రాసినది చదువుకో అన్నదామె. ఇంద్రుడు పత్రం విప్పి ఇలా చదివాడు. నా తండ్రి కన్నా శక్తిగలవాణ్ణి భర్తగా స్వీకరించను అని ఉంది. అందుకే నిన్ను పరీక్షించాను. బ్రహ్మ నన్ను సంకల్పమాత్రం చేత సృష్టించాడు. వృత్రాసురుడికి గల శక్తి కూడా ఆయన ఇచ్చినదే. ఆయన అలాంటి వాళ్ళనెందరినోనైనా సృష్టించగలడు. నీవు బ్రహ్మ కన్నా గొప్పవాన్నన్నావు గనక అది నిజమో కాదో తెలుసుకోవలసి వచ్చింది. అదృష్టవశాన నీవు బ్రహ్మ కన్నా గొప్పవాడివి, శక్తిమంతుడివి కాదు. అందుచేత నేను నిన్ను పెళ్ళాడగలను అన్నదామె. ఆమె ఇంద్రుడిని వెంటబెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళింది. ఇంద్రుడు బ్రహ్మకు నమస్కరించి తల వంచుకొని నిలబడ్డాడు. బ్రహ్మ వారిద్దరికీ వివాహం చేసి దీవించి పంపాడు. ఇంద్రుడు తన భార్యతో స్వర్గలోకానికి తిరిగి వెళ్ళి దేవతలతో సభ చేసి యజ్ఞ భాగాలుంచే మహాపాత్రను తెమ్మన్నాడు. దేవతలు మహాపాత్రను తెచ్చి ఇంద్రుడి ముందుంచారు. బృహస్పతి ఇంద్రుడితో, మహేంద్ర, నిన్ను మేమందరము ప్రభువుగా ఆమోదించాం గనక నీ ఆజ్ఞ లేక యజ్ఞ భాగాలను తీసుకోక ఈ పాత్రలోనే ఉంచాం. అవి లేక మా బలం తరిగిపోతున్నది కనుక మా యజ్ఞ భాగాలు మాకిప్పించు అని కోరాడు. ఇంద్రుడు వెటకారంగా నవ్వి, ముందీ పాత్రను నా అంతఃపురంలో పెట్టించండి అన్నాడు. దేవ పరిచారికలు ఆ పాత్రను ఇంద్రుడి అంతఃపురానికి చేర్చారు. ఇంద్రుడు తన భార్యతో సహా అంతఃపురానికి పోయి, చూసావా నా వైభవం, ఎంత శ్రేష్టమైన హవిర్భాగాలు ఈ పాత్రలో ఉన్నాయో చూడు. వీటిలో నీకిష్టమైనదంతా నీవు ఆరగించి మిగిలినది నాకు ఉంచు అన్నాడు. ఈ హవిస్సులు అందరి దేవతల కోసము సమర్పించినవి కదా, వీటిని మనమిద్దరమే ఆరగించేస్తే మిగిలిన దేవతలు తమ తమ కార్యాలను ఎలా నెరవేర్చుతారు అన్నది ఇంద్రుడి భార్య. నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కార్యాలను నెరవేర్చక ఏం చేస్తారు అన్నాడు ఇంద్రుడు. ఇదంతా నేనే ఆరగిస్తే అన్ని పనులు నేనే చేయవలసి ఉంటుందా అని ఆమె అడిగింది. అదంతా ఏమీ లేదు, ఈ హవిస్సులపైన నీకు పూర్తి హక్కులిచ్చేశాను, సుఖపడడమే నీ వంతు అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడి భార్య ఈ మాట వినగానే దేవతలందరినీ పిలిపించి, ఈ పాత్రలో ఉన్న మీ హవిర్భాగాలు మీరు తీసుకోండి అన్నది. ఇంద్రుడు కాదనలేకపోయాడు. ఇంద్రుడి భార్య ధర్మమా అంటూ దేవతలు హవిర్భాగాలన్నీ ఇంద్రుడికి సమర్పించకుండా ఎవరివి వారు తీసుకునే పాత పద్ధతి మళ్ళీ అమలు జరిగింది. అందుచేత దేవతలు ఇంద్రుడి భార్యకు ప్రత్యేకంగా హవిర్భాగం ఏర్పాటు చేశారు. కథ సమాప్తం. శుభం.